నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ బై చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే రియల్మీ నర్జో 50 అనమాట ఫోన్ ఇది లాంచ్ అయిపోయింది గైస్. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే బాగానే ఇచ్చారు. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000 రూపీస్ ఉంది. అండ్ మీరు కూపాన్స్ ఆఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఐ థింక్ అఫీషియల్ సేల్ వచ్చేసరికి నెక్స్ట్ మార్చ్ 3 అనుకుంటా. ఓకే ఇక్కడ చూసుకోవచ్చు 3 మార్చ్ అయితే అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు హైలైట్స్ అయితే చూపించేస్తాను. సో దానికంటే ఉంది ప్రైస్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 13,000 ఉంది. అండ్ వన్స్ అగైన్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు 15,500 ఉంది. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో 13 అండ్ 6 సో 3,000 ఎక్స్ట్రాగా నా అడ్వైజ్ అయితే గైస్ బేస్ వేరియంట్ తీసుకోండి. కూపన్స్ యాడ్ చేసి అనుకోండి మీకు 12,000కి అయితే వచ్చేస్తుంది. అండ్ కలర్స్ 2 కలర్స్ వస్తున్నాయి, స్పీడ్ బ్లాక్ అండ్ స్పీడ్ బ్లూ. నెక్స్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటంటే మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ వస్తుంది. కొంచెం పాతదే కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది అన్నమాట. గేమింగ్ కార్డ్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. 33 వాట్స్ ఛార్జర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 50 MP AI ట్రిపుల్ కెమెరా అండ్ 11GB దాకా డైనామిక్ ర్యామ్ అయితే వస్తుంది అన్నమాట. అంటే వర్చువల్ ర్యామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రియల్మీ నార్జో 50 కన్నా మెయిన్ హైలైట్స్ అంట. స్పెక్స్ రివ్యూ అండ్ తర్వాత ఎందుకు మంచిది అనే వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను. దానికోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే ఎన్విడియా నుంచి అన్నమాట. సో ఎన్విడియా GeForce RTX 40 గ్రాఫిక్ కార్డులు అవుతున్నాయో AD102 GPU మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి 450 వాట్స్ పవర్ కన్జంప్షన్ చేసుకుంటాయని ఒక లీకర్స్ అయితే రిప్లై ఇచ్చామన్నమాట. ఓవర్ అటే గ్రేమాన్ 55 గైస్. గ్రేమాన్ 50 గురించి అయితే మీకు అందరూ తెలిసిందే. వెల్ నోన్ ఫేమస్ లీకర్స్ అనమాట. సో ఇక్కడ వెన్ విల్ లవ్ లైక్ హిట్స్ గ్రౌండ్ అని అనగానే ఐ నాట్ క్లియర్ ద మూమెంట్ వెన్ ఎవర్ ద మోడల్ హ్యాస్ 3 GDP రేంజెస్ అనేసి ఉంది. ఇక్కడ 450 వాట్స్, 650 వాట్స్ అండ్ 850 వాట్స్ పవర్ కన్జంప్షన్తోన పెడతారు. సో పవర్ సప్లై కాడ అయితే మరి దుమ్ము దులిపే పవర్ సప్లైల కాడ ప్రెషర్ పడుతుంది అనిపిస్తుంది. సో నార్మల్గా ఉండదు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 4000 సిరీస్ గ్రాఫిక్ కార్డులు అనమాట. సో పైసల కాడికి వచ్చేసరికి అయితే ఎక్కువనే కొడతారు, తక్కువ ఏం కొట్టారు. అండ్ ఇది రూమర్. నెక్స్ట్ చూసుకుంటే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ 2 ల్యాప్టాప్లు అయితే లాంచెస్ చేసింది అన్నమాట. స్విఫ్ట్ 3, స్విఫ్ట్ 5 అనమాట. థిన్ అండ్ లైట్ సిరీస్ ల్యాప్టాప్స్ ఇవి. ప్రీమియం డిజైన్ అనమాట. సో బడ్జెట్ గైస్ ముందు చెప్తున్నా హెవీగా ఉంటుంది. అండ్ ఇంటెల్ వాళ్ళది ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది గైస్. నార్మల్గా కాకపోతే కంపెనీస్ వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వెయిట్ కిలోన్నర వెయిటే ఉంది, ఎక్కువ ఏం లేదు. అండ్ 2 TB దాకా కూడా PCI ఫర్ SSD స్టోరేజ్ వస్తున్నాయి. స్విఫ్ట్ 5కి వచ్చేసరికి కదా 4 hours అంటే లైఫ్ టైం అయితే బాగానే ఇస్తుంది. అండ్ ఇక్కడ కింద రెజల్యూషన్స్ కూడా చూసుకోవచ్చు. HD+ రెజల్యూషన్స్ విత్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. అండ్ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గైస్. మీరు పర్సనల్గా ఈ వెబ్సైట్కి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఇంకోటి న్యూస్ చూసుకుంటే ఆఫ్ గ్లోబల్ లాంచ్ అన్నమాట. సో నోకియా ప్యూర్ బుక్ ల్యాప్టాప్ అయితే ఆల్డర్ లైక్ CPU తన ఫస్ట్ లాంచ్ అయిపోయింది అన్నమాట. 6,999 euros అనమాట. అంటే యూరోప్లో లాంచ్ అయింది. ఇండియాకి వచ్చినాక చూడాలి ఎంత ఉంటుంది అనేసి. ఆల్రెడీ ప్యూర్ బుక్ ఇండియాలో లాంచ్ అయింది కానీ అంత క్లిక్ కాలే. ఇది రియల్మీ రెడ్మీకి సంబంధించిన ల్యాప్టాప్లో క్లిక్ అయినంతగా నోకియా అంత క్లిక్ కాలేకపోయింది. అండ్ చూద్దాం ఇంకా బెటర్ అప్గ్రేడేషన్ వస్తుంది, ఐఎంఎం స్పెక్స్ వస్తాయి అనేసి అయితే ఇండియాకి వచ్చినప్పుడు దీని గురించి సపరేట్గా అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ ఆల్డర్ లేక్ P అండ్ U సిరీస్ ల్యాప్టాప్ థిన్ అండ్ లైట్ ప్రాసెసర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు కదా. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. P సిరీస్ అండ్ U సిరీస్ సంబంధించిన చిప్ సెట్స్ అనమాట, డిజైన్స్ అనుకోవచ్చు. 15 వాట్స్, 28 వాట్స్ అండ్ 9 వాట్స్ బేస్ పవర్ కన్జంప్షన్ చార్ట్స్ అయితే రిలీజ్ చేసారు. ఇక్కడ ఫస్ట్ చూసుకున్న P సిరీస్లో మనకి i3, i5 2 వేరియంట్స్ వస్తున్నాయి అండ్ i3 3 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇండెప్త్గా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూ సిరీస్లో వచ్చేసరికి యూలా మీకు పెంటియం సెల్రాన్ వస్తుంది, సింగిల్ వేరియంట్స్ అనమాట. i3 సింగిల్ వేరియంట్ వస్తుంది. i5 అండ్ i7కి వచ్చేసరికి రెండు వేరియంట్లు అయితే ఇస్తున్నమాట. సో ఇక్కడ టర్బో చూసుకుంటే 55 వాట్స్ ఉంది, బేస్ అయితే 15 వాట్స్ బేస్ పవర్ కన్జంప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ యూ సిరీస్కి సంబంధించిన అడిషనల్ కోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది బ్లాక్ డయాగ్రామ్లో చూపించారు. ఇది యూ సిరీస్ సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ అనమాట.
సో గైస్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్. అండ్ మీరు ఏమనుకుంటారో ఈ టెక్ న్యూస్ గురించి? మీకు ఏమైనా డౌట్ ఉంది, అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప అకౌంట్ ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.